ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, చిలిపిగా తన జీవితాన్ని తను చాలా అందంగా నిర్మించుకున్న ఒక చిన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారు అంటే అది వైష్ణవినే. ఎందుకనంటే తన యూట్యూబ్ ఛానెల్స్ కానీ, తన వీడియోస్, షార్ట్స్ కానీ చూస్తున్నట్టయితే చాలా చలాకీగా ఆడుతూ, పాడుతూ తిరిగే వయసు తనది. 19 సంవత్సరాలు ఇంటర్ పూర్తి చేసింది. ఫర్దర్‌గా మంచిగా డిగ్రీ చేద్దాం అనుకుంటూనే తను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అంతా బానే ఉంది. కానీ తనకు సంబంధించిన ఒక భయంకరమైన నిజం ఇప్పుడు వార్తల్లోకొచ్చింది. అది నిజంగా తెలిస్తే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే తన విషయంలో ఈ దుర్మార్గుడు ఎంత నీచానికి దిగజారాడు, ఎంత దారుణమైన పని చేశాడంటే ఒక ఆడదాన్ని ఎక్కడైతే కత్తితో పొడవకూడదో అక్కడే దారుణంగా పొడిచి ఇక తన విషయంలో మహా ఘోరమైన పాపం అంటారు చూసారా? అలాంటిదే ఒకటి చేశాడనమాట. అయితే ఇక మొదటగా ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే మార్చి 16 అర్ధరాత్రి. తెల్లారితే మార్చి 17 అనంగానే ఏం జరిగిందనేది గనుక చూస్తే, ఆ రోజు ఆ అమ్మాయి మామూలుగా చాలా వీక్‌గా ఉంది. ఆ రోజు కంటే కూడా ఒక అరగంట ముందే నిద్రపోయిందనమాట. నిద్రపోయే ముందు వాళ్ళ అమ్మని కలిసింది. వాళ్ళ అన్నయ్యని కూడా కలిసింది. బానే ఉంది. అయితే ఇక తను ప్రెగ్నెన్సీతో ఉండటం వల్ల తనకి చాలా జనరల్ వీక్‌నెస్ ఉందనమాట. అంటే ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తనకి విపరీతమైన వామిటింగ్స్ రావటము, అలసటగా ఉండటము. అంటే 19 ఇయర్స్ ఏజ్‌కి తను అలాగా ఆ రకంగా ఒక గర్భాన్ని మోస్తుంది అంటే తనకి తెలియని చాలా అంటే చాలా బాధలుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే దానికి తోడు ఫీవర్ ఉండటము, అలాగే అన్నం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల తను పాపం చాలా నీరసించిపోయింది. అయితే చాలా గాఢ నిద్రలో ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఏమైందంటే అర్ధరాత్రి 2 ఆ ప్రాంతంలో ఈ దుర్మార్గుడొచ్చాడనమాట. వచ్చి తనని బలవంతంగా దిండుని బెట్టి నొక్కేసాడనమాట. నులిమేశాడు. నులిమేసేసరికి ఆ అమ్మాయి పాపం ఎలా అంటే ప్లీజ్, ప్లీజ్ నువ్వు ఎవరు ఏం చేయొద్దు. నేను 4 నెలల గర్భంతో ఉన్నా. నేను ప్రెగ్నెంట్‌ని అని అరుస్తుందంట. అంటే తనేమనుకుందంటే హరిబాబు వచ్చి తననేదో చేస్తున్నాడని తను ఊహించలా. ఎవరో వచ్చారు. ఏదో చేస్తున్నారు. దయచేసి నన్నొదిలేయండి. అంటే ఎవరో దొంగో లేకపోతే ఎవరో రౌడీ వెధవో అనుకుంది తను. అనుకుని నేను ప్రెగ్నెంట్‌ని నన్నొదిలేయండి. మీ కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి ఆమె అరుస్తుందంట. అయితే తర్వాత ఇంకా కాసేపు ఆగిన తర్వాత తన నోట్లో నుంచి మాట రాకపోయేటప్పటికి వీడేం చేశాడంటే దిండుని తీసేసాడనమాట. తీసేసేసరికి ఆమె కొన ఊపిరితో ఉంది. ఈ హరిబాబుని చూసి గుర్తుపట్టింది. అయితే ఏం జరుగుతుంది అనే లోపు ఆమె లేచిందనమాట. లేచేసరికి వీడేం చేశాడంటే ఆమెను బలంగా గోడ మీద బాదాడు. బాదేసరికి ఇంకా ఆ అమ్మాయి పడిపోయింది. అప్పటికి ఇంకా ఊపిరితోనే ఉంది. అయితే ఇంక తనేం చేశాడంటే కత్తితో ఛాతీ దగ్గర ఈ ఆడదానికి ఎక్కడైతే ఆ రకంగా అంతా అసలు చెప్తుంటేనే కళ్ళెమ్మట నీళ్ళొస్తున్నాయనమాట. ఆ ఛాతీ దగ్గర బలంగా కత్తిపోట్లు ఫ్రెండ్స్. 8 కత్తిపోట్లు ఛాతీ దగ్గర. మిగతా 8 పొట్టలో. అంటే ఆ గర్భాన్ని తన చేతులతో తను చంపేసినట్టే గదా! ఎన్ని కలలు కందో ఆ అమ్మాయి వైష్ణవి. అయితే ఇదంతా కూడా ఇంకా వాళ్ళ అన్నయ్యలు చెప్తూ యూట్యూబ్ ఛానల్స్‌లో చెప్తున్నారు. నిజంగా ఎంత హృదయ విదారకంగా ఉందంటే, అయినా కూడా వినలేదనమాట. అయినా కూడా ఈ నీచుడు వినల. ఆ తర్వాత ఇంక రక్తపు మడుగులో కనీసం ఆమె కొన ఊపిరి కూడా పోయింది. అంటే ఆ దిండుతో గొంతు నిలిమినప్పుడు గోడకేసి కొట్టినప్పుడు అన్ని సమయాల్లో ఉంది ఆమె ఊపిరి. ఇక కత్తిపోటు ఎప్పుడైతే ఎదుర్కొందో తన ఊపిరి ఆగిపోయింది. తన బిడ్డ చనిపోయాడన్న బాధతోనో, షాక్‌తోనో చాలా ఇదైపోయిందనమాట. ఈ నీచుడు అంత దుర్మార్గానికి దిగజారాడు. వీడికి ఎటువంటి శిక్ష వేసినా తక్కువే. అసలు మరణ శిక్ష కన్నా ముందు ఒక రకమైన శిక్ష ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్‌లో వాటిలో ఏస్తుంటారు చూసారా? మానసికంగా, శారీరకంగా వీడిని బాగా హింసించి అప్పుడు చంపాలి.